ఏమవుతుందని ఒకసారి మనం గమనిస్తే అక్కడ ఉన్నటువంటి మాజీ సర్పంచ్ కావచ్చు, అదేవిధంగా అధికారులు తహసీల్దార్కి సంబంధించిన తహసీల్దార్ కార్యాలయంలో అధికారులందరూ కూడా అవినీతి అక్రమాలకు పాల్పడడం జరుగుతుంది. దానికి సంబంధించిన వార్త ఒకసారి చూస్తే అచ్చంపేటలో అర్ధరాత్రి ఏం జరుగుతుంది? అర్ధరాత్రి వేళ తహసీల్దార్ కార్యాలయంలో జూనియర్ అసిస్టెంట్ మాజీ సర్పంచ్ కలిసి భూపత్రాలు తారుమారు చేసే యత్నం. ఇద్దరిని పట్టుకొని పోలీసులకు అప్పగించిన కాంగ్రెస్ నాయకులు, విచారణకు ఆదేశించిన తహసీల్దార్ మాజీ సర్పంచ్ పై ఠాణాలో ఫిర్యాదు. మాజీ సర్పంచ్ ఈయన టీఆర్ఎస్ రోడ్డు కాబట్టి. ఇక స్థానిక తహసీల్దార్ కార్యాలయంలో కింది స్థాయి సిబ్బందిదే పెత్తనం. కింది స్థాయి ఉద్యోగి చెప్పిందే వేదంగా నడుస్తుంది. వచ్చిన అధికారులు కూడా కింది స్థాయి సిబ్బంది పైన ఆధారపడి పనిచేస్తున్నారు. ఏలుగా కార్యాలయంలో పాతుకుపోయిన సిబ్బంది అక్రమాలకు తెరలేపినట్లు తెలుస్తుంది. తాజాగా గురువారం అర్ధరాత్రి తహసీల్దార్ కార్యాలయంలో భూ వివరాలు తారుమారు చేసేందుకు జూనియర్ అసిస్టెంట్ ఓ తాజా మాజీ సర్పంచ్ యత్నిస్తున్నారనే సమాచారం అందడంతో కాంగ్రెస్ నాయకులు కార్యాలయానికి చేరుకుని వారిని పట్టుకొని పోలీసులకు అప్పగించారు. కాంగ్రెస్ నాయకుల కథనం మేరకు మండలంలోని బొమ్మన్పల్లి తాజా మాజీ సర్పంచ్ బోటే నాయక్ గురువారం అర్ధరాత్రి తహసీల్దార్ కార్యాలయంలోకి వెళ్లారు. అదే సమయంలో అక్కడే ఉన్న జూనియర్ అసిస్టెంట్ హనుమంత్ నాయక్ తో కలిసి కంప్యూటర్ గదిలో బొమ్మన్పల్లితో పాటు ఇతర రెవెన్యూ రికార్డుల తస్కరించడంతో పాటు వివరాలు తారుమారు చేసేందుకు ప్రయత్నిస్తుండగా సమాచారం అందుకున్న కాంగ్రెస్ నాయకులు అక్కడికి చేరుకుని వారి సంభాషణ ఇతర వివరాలను సెల్ ఫోన్ లో రికార్డ్ చేశారు. అనంతరం లోనికి వెళ్లి అర్ధరాత్రి ఏం చేస్తున్నారని నిలదీశారు. కళ్యాణ లక్ష్మి చెక్కులు, కులం ఆదాయం సర్టిఫికెట్ల ఎన్నికలకు సంబంధించి ఓటరు నమోదు వివరాలు చూస్తున్నామని పొంతలేని సమాధానాలు చెప్పారు. ఓ ప్రైవేట్ వ్యక్తిని పక్కన కూర్చోబెట్టుకుని ఈ సమయంలో కంప్యూటర్ ఆన్ చేసి ఏం చేస్తున్నారని జూనియర్ అసిస్టెంట్ అడగగా సమాధానం దాటవేశారు. దీంతో వెంటనే సిఐ రవీందర్ కు సమాచారం ఇవ్వడంతో అక్కడికి చేరుకొని ఉద్యోగితో పాటు మాజీ సర్పంచ్ దగ్గర ఉన్న పత్రాలు తీసుకుని వివరాలు అడిగి తెలుసుకున్నారు. అర్ధరాత్రి వేళ కార్యాలయంలో ఏం చేస్తున్నారని ప్రశ్నించారు. కార్యాలయం నుంచి అందరినీ బయటకు పంపించారు. విచారణ చేపట్టాలి. బొమ్మన్పల్లి తాజా మాజీ సర్పంచ్ అర్ధరాత్రి వేళ తహసీల్దార్ కార్యాలయంలోకి వచ్చి దర్జాగా విలువైన భూపత్రాలు తస్కరించడంతో పాటు ఆన్లైన్ లో వివరాలు తారుమారు చేసేందుకు యత్నించారని శుక్రవారం ఉదయం కార్యాలయంలో తహసీల్దార్ పాండుతో పాటు కాంగ్రెస్ నాయకులు వాగ్వాదానికి దిగారు. అర్ధరాత్రి సమయంలో ప్రైవేట్ వ్యక్తి కార్యాలయంలోకి ఎందుకు వచ్చారని, ఆ సమయంలో కార్యాలయం ఎందుకు తెరిచారో విచారణ చేపట్టి జూనియర్ అసిస్టెంట్ మాజీ సర్పంచ్ పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అలాగే బొమ్మన్పల్లి శివారు ప్రాంత భూములపై విచారణ చేపట్టాలని పట్టుబట్టారు. ప్రైవేట్ వ్యక్తులకు కార్యాలయం తాళచెవులు ఇవ్వడం సరైనది కాదన్నారు. సర్పంచ్ కారులో భూ దస్త్రాలు ఇదిలో ఉండగా కార్యాలయ ఆవరణలో నిలిపిన మాజీ సర్పంచ్ బోడే నాయక్ కారును పోలీసులు పోలీస్ స్టేషన్ తరలించారు. కారులో భూములకు సంబంధించిన కాగితాలు, దస్త్రాలు ఉన్నట్లు స్థానికుల ద్వారా తెలిసింది. జూనియర్ అసిస్టెంట్ కార్యాలయంలో చాలా ఏళ్లుగా పనిచేస్తుండడంతో అతడికి మండలంలోని భూ వివరాలు తెలుసని, బినామీల పేర్ల మీద ఎకరాల్లో భూములు బదలాయించారని సమాచారం. దొంగ పట్టాదారు పాస్ పుస్తకాలు తయారు చేస్తున్నట్టు తెలుస్తుంది. ఏదేమైనా రెవెన్యూ అధికారులు పూర్తి స్థాయిలో విచారణ చేపట్టి అక్రమార్కులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ రావడం జరుగుతుంది. ఇది టిఆర్ఎస్ నాయకుల వ్యవహారం. ఎమ్మెల్యేలు చేసిరి, ఎంపీలు చేసిరి, మంత్రులు చేసిరి భూ కబ్జాలు. మీ ప్రభుత్వం అధికారం ఉన్నప్పుడు చేసిరి, అధికారం పోయిన తర్వాత కూడా ఉన్నారా? ఏం బతుకుంటారా? మీ ఎన్ని చేస్తారా? నెత్తిరేసుకొని వస్తారా? ఇట్లా ఉందిరా మీ పాలన, మీ బతుకులు. ఎందుకేరా మిమ్మల్ని ఓడగొట్టింది తెలంగాణ సమాజం.